నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వనపర్తి పట్టణ కేంద్రంలో వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు రాతపూర్వకంగా ఓ లేఖ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పట్టణ పరిశుభ్రత, పచ్చదనం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు తెచ్చి రోడ్ల విస్తరణ, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, పచ్చదనాన్ని పెంపొందించారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. గత ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటుకు తప్పనిసరి అనుమతితో పాటు నిర్ణీత సమయం విషతుల్యం అయ్యే ఫ్లెక్సీలపై ఆంక్షలు పెట్టింది అని గుర్తు చేస్తూ, ఇటీవల పట్టణంలో ఎటువంటి అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫ్లెక్సీలు కూడా వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే విధంగా కొన్ని టన్నుల కొద్దీ భూమిలో విషంగా తయారై రాబోయే తరాలకు ఆరోగ్యపరంగా ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణ కాపాడుకోవడం, మున్సిపాలిటీ ఫ్లెక్సీల ఏర్పాటుపై కొన్ని ఆంక్షలు విధించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు బయోడిగ్రేడబుల్ అంటే విష పదార్థాలు వెలువడకుండా భూమిలో నిక్షిప్తమయ్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టాలి. ఫ్లెక్సీ ఏర్పాటుకు అనుమతితో పాటు నిర్ణీత సమయం విధించాలి. ఫ్లెక్సీ ఏర్పాటు ఇతరులకు అభ్యంతరం లేకుండా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సూచిస్తుంది. కావున పట్టణ పరిశుభ్రత, పచ్చదనం అభివృద్ధిని కాపాడుట కోసం కృషి చేద్దామని బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్ గౌడ్, గంధం పరంజ్యోతి, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, యూత్ అధ్యక్షుడు సూర్యవంశం గిరి, నాయకులు శరవంద, వేణుగోపాల్, నీలస్వామి, సయ్యద్ జమీల్, నందిమల్ల రమేష్, వెంకటేష్, యుగంధర్ రెడ్డి, జోహెబ్, వెంకటేష్, చిట్యాల రాము, ఆగుపోగు కుమార్, అనపటి రాము, మందరాము, నందిమల్ల రవి, బాబునాయక్, లతీఫ్, సిరివాటి శంకర్, ఖాదర్ పాషా, ఏర్పుల మహేష్ ఉన్నారు. నెల రోజుల నుండి వనపర్తి పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా ఒక క్రమపద్ధతి లేకుండా ఈరోజు ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మరి ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వేసినప్పటి నుండి ఇంతవరకు దానిని తొలగించిన పాపాన అవ్వలేదు. మేము వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినందుకు మేము వ్యతిరేకం కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన స్వయాన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండే. మరి కేటీఆర్ గారు ఉన్నప్పుడు వనపర్తి పట్టణానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఫ్లెక్సీలు కడతానంటే మన ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించింది కనుక మీకు తక్షణమే తొలగించాలని చెప్పి వారు స్వయాన హైదరాబాద్కి వెళ్ళి నాకు 10,000 రూపాయల జుర్మానా విధించడం జరిగింది. మరి అందుకు అనుగుణంగానే మేము ఇప్పటికీ గత 5 సంవత్సరాల నుండి వనపర్తి పట్టణాన్ని ఎంతో కష్టపడి మా ప్రియతమ మాజీ మంత్రివర్యులు మరి వనపర్తి పట్టణాన్ని ఎంతో సుందరీకరించారు. ఈరోజు పాలిటెక్నిక్ మీద చూసారంటే మరి దేశానికి తలమాగమైన 2 యోధులు ఉన్నారు. ఆ యోధుల పటాలు కూడా కనపడకుండా ఫ్లెక్సీలు మొత్తం నిండా అయినాయి. ఈరోజు ఈ ఫ్లెక్సీలు కట్టడం వల్ల మరి ఏదైతే ఫ్లెక్సీలు కట్టిండ్రో మరి వాతావరణంలో కలిసిపోయే విధంగా, భూగర్భంలో అవి కరిగిపోయే విధంగా అటువంటి మెటీరియల్ వాడాలి. కానీ అందుకు సంబంధించిన అటువంటి కాకుండా మరి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిల్వనీయకుండా భూమి గుంతలు నీళ్ళు ఎక్కకుండా అటువంటి ఆ మెటీరియల్ వాడుతున్నారు. కనుక మున్సిపల్ వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాతావరణం దెబ్బతిన్నదని చెప్పేసి హరితహారం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17% ఉన్న 12% ఉన్న హరితహారం ఈరోజు 6% 5 ఏళ్ల కాలంలోనే 6% తెలంగాణ రాష్ట్రంలో 6% పెట్టి దాదాపు 24% తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారి. మరి అటువంటి మంచి వాతావరణం ఉంది కనుక దాన్ని చెడగొట్టద్దని చెప్పేసి మేము వారికి విన్నపం ద్వారా విన్నవిస్తున్నాం. మరి ఫ్లెక్సీలను చూసుకుంటూ చిన్న యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు అక్కడ చూసుకుంటూ పోతుంటే మరి దాన్ని వచ్చే వాహనాలు కొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. కనుక తక్షణమే స్పందించి కమిషనర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ. పట్టణంలో గత ప్రభుత్వం ఈ వనపర్తి పట్టణాన్ని మెగా సిటీగా, స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ రోడ్ల విస్తరణ, అదేవిధంగా పచ్చదనం, పరిశుభ్రత పేరిట పార్కుల అభివృద్ధి కానీ, రోడ్ల వెంబడి గ్రీనరీ కానీ, అదేవిధంగా చెరువుల మరమ్మత్తు, మొత్తం వనపర్తి పట్టణాన్ని రూపురేఖలు మార్చిన ఘనత నిరంజన్ రెడ్డి గారికి దక్కింది. ఆ పచ్చదనం, పరిశుభ్రతను కాపాడడం కోసం మున్సిపాలిటీ అదేవిధంగా ప్రజలమైన మనమందరం కూడా సిద్ధంగా ఉండాలనే కోరికతో ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ వాతావరణ సమతుల్యతకు, కాలుష్యతకు కారకమైనటువంటి ఫ్లెక్సీలను నిషేధించి అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి అంటే కరెక్ట్ అనుమతితో పాటు నిర్ణీత సమయం కూడా నిర్ణయించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో.
కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే వనపర్తి పట్టణంలో ఇబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని అవన్నీ కూడా రాబోయే తరాలకు ఆరోగ్యపరంగా కానీ ఇతర అంశాల మీద కూడా చాలా డేంజరస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా ప్రజలమైన మనం బాధ్యతతోన ఆ ఫ్లెక్సీలను అదేవిధంగా ఆ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని ఇక్కడ పట్టణం యొక్క సుందరీకరణను మనం కాపాడుకోవాలన్న అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కమిషనర్ గారికి పలు షరతులతో కూడిన ఒక వినతి పత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అవి భూమిలో నిక్షిప్తం అయ్యే విధంగా ప్రమాదవర్తకం కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విధంగా ఫ్లెక్సీలు తయారు చేసే వాళ్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రతి దానికి కూడా అనుమతితో పాటు నిర్ణీత సమయం పెడితే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని సందర్భంగా మేము చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మన వనపర్తి ప్రశాంతమైన వాతావరణాన్ని అదేవిధంగా పచ్చదనాన్ని పరిస్థితులను కాపాడడానికి అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తాము.